ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో ఈ వీడియోలో మీకేం కంటెంట్ లభిస్తుంది అని అంటే సీనియర్ కెమిస్ట్రీ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ ఎన్ని వస్తాయి మనకు మొత్తం 4 5 అర్థం కింద 24 మార్క్స్ క్లియర్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి కదా. సో 4 5 24 అంటే 24 మార్కులు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ 4 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, ఏ చాప్టర్ నుంచి ఇస్తాడు, ఏవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో లభిస్తుంది. మరి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు అంటే దీనికి ముందు వీడియోలో మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇదే చాప్టర్ నుంచి ఇదే సబ్జెక్ట్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియో చూస్తే మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 8 + 8 16 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి కదా. సో ఈ వీడియో మీరు కరెక్ట్గా ఫాలో అయితే 4 5 24 మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే 16 24 40 మార్క్స్. ఈ 2 వీడియోస్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే 40 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు అర్థం కదా. సో వీటి నుంచి బయటకు వచ్చే ఒక్క క్వశ్చన్ కూడా మీకు పబ్లిక్ పేపర్లో కనిపించదు. అర్థమైంది కదా. చూడండి ఇది మీరు చెప్తున్న 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కాకుండా 4 మార్క్స్ క్వశ్చన్ వీటిలో కాకుండా బయట ఒక క్వశ్చన్ కూడా మీకు రాదు. నేనైతే క్వశ్చన్స్ చెప్తాను వీటి నుంచే మీకు 5 4 ఖచ్చితంగా వస్తాయి. అర్థం కదా. సో వాటితో పాటు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫస్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ అందరికీ పరిచయం ఉన్న క్వశ్చన్ ఏంటంటే బ్రాగ్స్ ఈక్వేషన్. అర్థం కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని ఎవరు మిస్ కావద్దు. క్లియర్. ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మిస్ చేయొద్దు. 4 మార్క్స్ ఖచ్చితంగా 100% ఇవ్వాల్సిన క్వశ్చన్ బ్రాగ్స్ ఈక్వేషన్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఈజ్ డోపింగ్. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఇవ్వచ్చు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఇవ్వచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. స్క్రీన్ షాట్స్ తీసుకోకండి. ఈ యొక్క PDF మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. చూడండి వాట్ ఈస్ డోపింగ్. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఎక్స్ప్లెయిన్ N టైప్ అండ్ P టైప్ సెమీ కండక్టర్స్. ఎందుకంటే సో చూడండి దీని నుంచి మనకి 2 2s ఉన్నాయి. అంటే వాట్ ఈస్ డోపింగ్ అనేది ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ N టైప్ అండ్ P టైప్ సెమీ కండక్టర్స్ అనేది ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇది పక్కన పెట్టండి. ఇక్కడ ఏమంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చింది కాబట్టి దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఇది 2 మార్క్స్ కింద కూడా రావచ్చు. అంటే మీకు 4తో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ షోక్టీ డెఫెక్ట్, ఫ్రాంకెల్ డెఫెక్ట్. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. అర్థం కదా. వాట్ ఈస్ షోక్టీ డెఫెక్ట్ అండ్ వాట్ ఈస్ ఫ్రాంకెల్ డెఫెక్ట్. ఇది 2 మార్క్స్ మరియు 4 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు ఎన్ని దొరికాయి, 3 2s దొరికాయి. అదేవిధంగా 4s 3 4s కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్ వాట్ ఈజ్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్. 5th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థం కదా. 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, అదేవిధంగా 5th క్వశ్చన్. 4th క్వశ్చన్ అవసరం లేదు. 5th క్వశ్చన్. నెక్స్ట్ రౌట్స్ లా ఒకటి, ఇది కూడా 4 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్. మీకు 5 క్వశ్చన్స్ చెప్పాం కదా. సో నెక్స్ట్ డిఫైన్ మొలారిటీ అండ్ మొలాలిటీ ఆస్టమిక్ ప్రాసెస్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హెన్రీస్ లా కూడా ఇది అవసరం లేదు. ఐసోటోనిక్ సొల్యూషన్ అవసరం లేదు. 1 2 3 అదేవిధంగా 4 ఇది 4 మార్క్స్ కింద కూడా రావచ్చు. దీంట్లో 3 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి డిఫైన్ మొలాలిటీ అండ్ హెన్రీస్ లా. ఇవి కూడా 2 మార్క్స్కి రావచ్చు. 1 2 3 ఈ 3 కూడా 2 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 6 క్వశ్చన్స్ చెప్పాం, 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 చెప్పాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. అంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్తో పాటు 4 మార్క్స్ క్వశ్చన్తో పాటు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్కి. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 90% క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తాడు. అర్థం కదా. కాబట్టి దీన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్స్. ఇది కూడా 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం 7 క్వశ్చన్స్ నేర్చుకున్నాం 4 మార్క్స్. నెక్స్ట్ వాట్ ఈస్ క్యాటాలసిస్. 8 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ హౌ ఈస్ క్యాటాలసిస్ క్యాలిఫైడ్.
హౌ ఈజ్ కెటాలసిస్ క్లాసిఫైడ్. ఇది కూడా ఇంపార్టెంట్. దీన్ని మీకు పెద్ద క్వశ్చన్ ఉంది కాబట్టి ఇలా ఇప్పుడు ఎలా ఇస్తారంటే వాట్ ఈజ్ కెటాలసిస్ అర్థమవుతుందా. సో హౌ ఈజ్ కెటాలసిస్ క్లాసిఫైడ్ ఇది ఒకడు ఎగ్జాంపుల్స్ ఒకడు, లేకపోతే ఈ రెండు ఇస్తాడు ఎగ్జాంపుల్స్ ఒకడు, లేదంటే వాట్ ఈజ్ కెటాలసిస్ దాని ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఇది ఒకటి అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 12, 13th అవసరం లేదు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th వెరీ వెరీ ఇంపార్టెంట్. 190% ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ అంటే ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఇది డయాగ్రామ్తో పాటు ఖచ్చితంగా వేయాలి. అది మీకు దీనికి 4 మార్క్స్, ఇది 8 మార్క్స్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని విడిచిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని విడిచిపెట్టద్దు. నెక్స్ట్ రోస్టింగ్ క్యాలిక్యులేషన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ డిఫరెంట్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాలినేషన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని కూడా ఎవరు మిస్ కావద్దు. అర్థం కదా. సో ఈ 4 మార్క్స్ గురించి ఏ వస్తాయి ఇంపార్టెంట్ ఖచ్చితంగా వచ్చేవి ఏంటి? బ్రాగ్స్ ఈక్వేషన్, అర్థం కదా. అదేవిధంగా డిఫరెంట్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాలినేషన్, అదేవిధంగా వాట్ ఈజ్ వాటర్ కెటాలసిస్, నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్స్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్కి. అర్థం కదా. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద నేమ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ మేనమర్స్ ఆఫ్ ఫాలోయింగ్ పాలిమర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జస్ట్ చూడండి చాలు. అంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ జస్ట్ ఇవ్వడానికి కొంచెం అవకాశం ఉంది. నెక్స్ట్ 23rd ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 24th అవసరం లేదు. అర్థం కదా. సో మీరు 4 ఎన్ని రాయాలి? 5 రాయాలి. ఆల్రెడీ మనం 5 కన్నా ఎక్కువ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏవైతే చెప్పామో వీటి నుంచే మీకు 5 4s వస్తాయి. ఇవి దాటి మీకు క్వశ్చన్స్ ఇవ్వడు. అర్థం కదా. సో ఈ వీడియో కరెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు. 4 5s 24 మార్క్స్. అర్థం కదా. 4 మార్కుల క్వశ్చన్స్ 5 రాయాలి. కాబట్టి 24 మార్క్స్ కరెక్ట్గా ఈ వీడియో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే 24 మార్క్స్ మీ చేతిలో ఉండేటట్టు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీటితో పాటు 26th క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థం కదా. సో నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ 2 మార్క్స్ ఇంతవరకు మనం ఇంతకుముందు 4లో కూడా మనకి 6 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. సో మిగతా ఇక్కడ చూద్దాం. వాట్ ఆర్ యాంటాసిడ్స్. ఇది 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థం కదా. సో చూడండి ఇందులో 2 కాదు 3 2s ఉన్నాయి. వాట్ ఆర్ యాంటాసిడ్స్, వాట్ ఆర్ యాంటీబయాటిక్స్, వాట్ ఆర్ యాంటీసెప్టిక్స్. సో ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎలా ఎవడు వాట్ ఆర్ యాంటాసిడ్స్ అని ఇస్తాడు, లేదా వాట్ ఆర్ యాంటీబయాటిక్స్ అని ఇస్తాడు, లేదా వాట్ ఆర్ యాంటీసెప్టిక్స్ అని ఇస్తాడు. మీరు ఏం చేయాలంటే యాంటాసిడ్స్ అంటే ఏంటి దాని ఒక ఎగ్జాంపుల్, యాంటీబయాటిక్స్ ఇస్తే యాంటీబయాటిక్స్ అంటే ఏంటి దాని ఒక ఎగ్జాంపుల్, లేదా యాంటీసెప్టిక్స్ అంటే ఏంటి వాటి ఒక ఎగ్జాంపుల్ అలా రాయాలన్నమాట. దీని ఒక అర్థం రాసి కింద ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు. అలాగే 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఆర్టిఫిషియల్ స్వెట్టింగ్ ఏజెంట్స్. అర్థం 2 మార్క్స్కి పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్, సెకండ్, 5th ఒకటి. అర్థం కదా. ఇంతకుముందు మనం 6 క్వశ్చన్స్ నేర్చుకున్నాం 4స్లో. ఇక్కడ మీకు ఎన్ని 3 అంటే 9 క్వశ్చన్స్ అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి 9 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4th కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం చెప్పడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. అదేవిధంగా 8th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అర్థం కదా. సో నెక్స్ట్ చూడండి 15th క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు 4 మార్క్స్లో కూడా కనిపిస్తాయి. సో 4 మార్క్స్లో కూడా ఇలాంటి ప్రిపేర్ అయ్యి చూడండి. ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి కొంచెం, అవి 4 మార్క్స్ కూడా అవకాశం ఉంది. అర్థం కదా. సో 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి వీటిని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. క్లియర్. అంటే మీకు మొత్తం ఎన్ని వచ్చాయి 10 2s. ఇది ఒక 2. 9th వన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 9th వన్, అదేవిధంగా 10th వన్ కూడా. కాబట్టి మీకు ఎన్ని వచ్చాయి 11 2s చెప్పాం. 4లో 6 కనిపించాయి, ఎక్కడ మీకు 6 కనిపించాయి కదా. సో 12 2s, అక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇలా యూ ప్రిపేర్ అయితే చాలు. ఖచ్చితంగా మీకు దీంట్లో అవుట్ ఆఫ్ అవుట్ ఖచ్చితంగా వస్తాయి కదా. సో చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 6 to 7 క్వశ్చన్స్ వీటిలో నుంచి మీకు వస్తాయి. అర్థం కదా. సో 6 అంటే 12, 7 అంటే 14. ఈ 2 మార్క్స్ నుంచి మీకు 12 to 14 మార్క్స్ ఈజీగా వస్తాయి. అర్థం కదా. సో 8 above 14 లోపు. అర్థం కదా. సో అంటే 8కి ఎక్కువ 14 తక్కువ ఈ మధ్యలో మీకు 2 మార్క్స్ మాత్రం వస్తాయి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా 4 5s ఖచ్చితంగా వాటి నుంచి మీకు వస్తాయి. కాబట్టి వీడిని కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అర్థం కదా. సో ఓకే సార్,
క్వశ్చన్స్ అయితే బాగా చెప్పేశారు, బట్ ఆన్సర్స్ మా దగ్గర లేవు, మా దగ్గర మెటీరియల్స్ లేవు అని అనుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్సే కాదు, ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. అర్థం కదా? సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను డైలీ చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు ఫ్రీ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్స్ కూడా మీకు మెటీరియల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఇవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. మీకు ఇంకా తెలియకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ ఆ లింక్ యూజ్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని, ఈ 2 స్క్రీన్ షాట్స్, అందుకనే 2 అంటే ఇంతకుముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాను కదా, సో అక్కడ ఒక స్క్రీన్ షాట్, ఇది ఒక స్క్రీన్ షాట్. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైనా? సో ఈ ఫ్రీ కెమిస్ట్రీ యొక్క 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటి యొక్క ఆన్సర్స్, వీటి యొక్క మోడల్ పేపర్స్, వీటి యొక్క పీడిఎఫ్, అదేవిధంగా అర్థమవుతుంది కదా. సో వీటి యొక్క బ్లూ ప్రింట్స్ ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మీరు చేయాల్సింది ఏంటి, స్క్రీన్ షాట్స్ పెట్టడం. అర్థమవుతుంది కదా. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, స్క్రీన్ షాట్స్ పెట్టండి, ఫ్రీ మెటీరియల్స్ పొందండి. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఎంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా వీడియోకి నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.